తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ నుండి 7వ రోజు అట్టహాసంగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రజా సంకల్ప సంఘీభావ యాత్ర ప్రారంభమైంది. మొదటగా స్థానిక సాయిబాబా మరియు రాముల గుడి నందు పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరెంట్ల మాధవ్, రాష్ట సిఈసి సభ్యులు పూల శ్రీనివాసులు మరియు జక్కల ఆదిశేషు, మండల కన్వీనర్లు మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి, శంకర్, చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాశ్, బీరప్ప, రాము, మార్కెట్ యార్డు చైర్మన్ రాఘవయ్య మరియు గంగాదేవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆనందరెడ్డి మరియు మధుసూదన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, ఇస్మాయిల్, పట్టణ అధ్యక్షులు బౌద్దీన్, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బూత్ కన్వీనర్లు, బూత్ మేనేజర్లు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవంబర్ 6వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి ఈనాటికి 2 సంవత్సరాల 4 రోజులైన శుభ సందర్భంగా ఆ పాదయాత్రకి సంఘీభావంగా శాసనసభ్యుల వారు నియోజకవర్గంలో ప్రతి మండలం ఒక్కొక్క రోజున ప్రజల ముందుకొచ్చి ప్రజల ప్రచారం నిలబడి జరిగిన అభివృద్ధి ఎంత, జరగాల్సింది ఎంత అని మీరు మధ్యన తెలుసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్యన వారికై మీ సమస్యలను అక్కడ తీసుకుపోయే కార్యక్రమం కోసం మీ మధ్యకి రావడం జరిగింది. ఈ రోజున గుర్తుపెట్టుకోండి సోదరులారా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 1,00,000 ఇబ్బందులు పడ్డాం. అంతకుముందు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చే ముందు ఆయన ఇచ్చిన హామీలు 1,00,000 హామీలు ఇచ్చి ఏ హామీని నిలబెట్టుకోకుండా, మీకు తెలుసు మీకు ఇచ్చిన హామీలు ఎన్ని ఇచ్చారో, వ్యవసాయ రుణమాఫీలు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణం సంపూర్ణంగా మాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి, ఆడవాళ్ల బంగారు సొమ్ములు బ్యాంకులు కూడా ఇడిపించడం, గ్రామాల్లో ప్రతి గ్రామానికి శుద్ధి నీరు అంటే వాటర్ ప్లాంట్స్ బిగించే కార్యక్రమం, ఇవి కాదు అవి కాదు ప్రతి ఒక్కరిని అరిచేతిలో స్వర్గం చూపించి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని అవమానపరిచేది కాక వ్యవస్థను అవమానపరిచి, చట్టసభలను అవమానపరిచి, ప్రతి ఒక్కరిని అవమానపరుచుకుంటూ చెప్పిన మాట ఏది నిలబెట్టుకోకుండా ప్రజల్ని అవహేళన చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. గుర్తుండే ఉంటుంది, ఏ కార్యక్రమంలో ఆయన సక్రమంగా చేయకుండా, పాలన కూడా సక్రమంగా జరుపుకోకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్యాకేజీ కోసం, ఆయన తీసుకునే ప్యాకేజీ కోసం మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని కూడా కొనవబెట్టిన కాలం. పోలవరం ప్రాజెక్టులో కకృతి కోసం, కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు విభజన కార్యక్రమంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిన్న కట్టించిస్తామంటే కూడా అనుకోకుండా లేదు మా చేతికి వెళ్ళి ఆ కమిషన్లు మాకే కావాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్టు చేపట్టి ఈ రోజు కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడుకే దొరుకుతుంది. ఇది ఒకటే కాదు సోదరులారా, ఎక్కడైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటూ ముందుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి నిజాతినిత్యంగా 5 ఏళ్లు పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఒక భారీ వ్యత్యాసం గమనించమని ప్రజలను కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకోటి ముఖ్యంగా ఆ రోజు నేను నాయకుడిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడినామో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈరోజు అదే విధంగా ఉంటుంది. అది కారణం మన జగనన్న ఆ రోజు ఇచ్చిన ప్రతి మాట కూడా పాదయాత్రలో. ఈ రోజు పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే ఆ రోజు ఇచ్చిన పాదయాత్రలో మాట నిలబెట్టారు కాబట్టి మేము మీ జగన్ లేకొచ్చి మీద మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. అందుకు ముఖ్య
విధంగా ఆ రోజు అంత కసిగా చేసిన ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ కష్టపడి అందులో కూడా కథ నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ మన తరగతి మనం తీసుకొచ్చారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ ఓటు అడుగుతాం. మేము ఏం చెప్పితే దాన్ని మళ్ళా నిరూపించుకుంటాం. ఎందుకంటే మా జగనన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది. చేపించగలుగుతాం, చేసి చూపించడం కాబట్టి మళ్ళీ సమయం లేదు కాబట్టి దయవుంచి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పార్టీలోని ముందుకు తీసుకుపోయేటప్పుడు మనకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మహానుభావుడు ఆయన పరిపాలనా కాలంలో ఆయన పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షపాతిగా మనందరినీ కూడా చనిపోయేవాక మహానుభావుడు దివంగితుడు అయ్యే వరకు మన అభివృద్ధిని కాంక్షించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు పక్షపాతిగా ఉచిత కరెంటు పైన సంతకం చేసిన గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ లేదన్నా మొట్టమొదట ఆయనకు వచ్చిన ఆలోచన రైతుల సంపూర్ణ రుణమాఫీని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన పేదవాళ్లకు, మన పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ వీరు నాడు చేసుకునే జనం రోగాలు వస్తే ఆ రోగాలను ఆశ్రమయ్యి సక్రమంగా చూపించుకోలేక అడుగులు పాలిస్తున్నారు, చనిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలు వచ్చి మన పేదవాళ్ళ నిలబడిపోతున్న గుళ్ళను పరిగెత్తించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలను 7వ తరగతి అయిపోతేనే లేదా 10వ తరగతి అయిపోతేనే ఆ పిల్లలను బడికి పంపలేక, డబ్బులు లేక కాయ కష్టాలకు చేర్లకు చెట్లకు లేదా గొర్రెలకు ఏదో పనులు కోరుకుంటాయి వాళ్ళ చదువులను భంగం చేస్తున్నారని నిశ్చితంగా గమనించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన పిల్లలు కార్పొరేట్ కళాశాలల్లో, కార్పొరేట్ పాఠశాలలో చదివించే శ్రీకారం ముట్టి మన పిల్లలను దేశ విదేశాలలో చదివించే మహానుభావాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కష్టాలను, మన బాధలను, మన కన్నీటిని మోసి ఆయన చనిపోయేటప్పుడు ఆ గుణం నుంచి ఆ పల్లకిని, కష్టాల పల్లకిని ఇందుకు ఉంచితే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పల్లకిని తన భుజాలను ఎత్తుకుని మన బీసీ ఎస్సీ ఎస్టీలను మైనార్టీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో నిధుల పార్టీ. ఈ పార్టీని సగటు పంచి మన పేదలకిచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోని పదవులు కానీ, అధికారాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ మనకు ప్రభుత్వంలో కూడా సగం పంచించిన మహానుభావుడు ఈ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతా ఉంది. అదేవిధంగా మిత్రులారా, నేను ఒక బీసీ ఎంపీగా నేను అచ్చలు చేసేది ఆయన ఆలోచన ఏ రకంగా ఉండేది మీతో పంచుకోవాలి. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఇళ్ళకి తక్కువ ఉన్నారు, నాయకత్వ లోపమున్నది, వాళ్ళల్లో లీడర్లను తయారు చేస్తారు, వారి పిల్లలను వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు అన్న సంకల్పము పట్టుదలతో
ఈ మధ్య కాలంలోనే 139 కులాలకు సంబంధించిన 26 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు చైర్మన్లను డీసీ చైర్మన్లు చేసిన ఘనత రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ ర్యాంకులను కల్పిస్తూ వారికి మంచి జీతభత్యాలను కల్పిస్తూ మన బీసీలకు పెద్దపీట వేసేది నేను మీతో ఈ సందర్భంగా పంచుకోవాలి. అదేవిధంగా నార్మల్ రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి కానీ రైతు పక్షపాతలో వారు వచ్చిన ప్రభుత్వంలో కంటే వారు వస్తుంది. వారు వచ్చిందంటే మన నాలుగు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన పాలన చేసి ఈ ప్రకృతి నుంచి మన నాగుల దగ్గర కూడా నిండుతున్నాయి. మన పాడి పంటలు అభివృద్ధి అవుతున్నాయి. మన కూలీలకు ఆరా పనులు చేపట్టి కూలీలకు పుష్కలంగా కూలి దొరుకుతామని అదేవిధంగా రైతులకు ఇబ్బంది ఇస్తున్నారు. దాని కోసం ఎవరిస్తున్నారు. అదేవిధంగా పొలంలో బోర్లు వేసిన తర్వాత మన పేదలకు మోటార్లు బిగించే కార్యక్రమాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మహిళలు గమనించాలి. మహిళా పక్షపాతిగా వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, దిశా చట్టం, అమ్మఒడి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు 30 లక్షల ఇళ్లను కట్టించి వారికి రిజిస్ట్రేషన్ ఇళ్ళని ఆడపిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ వేయించి ఆడపిల్లల్ని ఇళ్ళకి ఎదురని సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ఇంత కరోనా వచ్చి ఏ రాష్ట్రం కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి కూడా జోబులో నుంచి తీయలేని పరిస్థితుల్లో కూడా మహానుభావులు ఎక్కడ నుంచి వస్తున్నారో ఏమో మన చిన్నపిల్లలకు ఈ మధ్య కాలంలోనే గుర్తులు, బూట్లు, సాక్షులు ఇలా ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నేడిపోయిన 6 కాలాలు 7 సంక్షేమాలు 6 అభివృద్ధి పనులతో మరి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈరోజు 12,500 చెప్పి 13,500 రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతు ఖాతాలో వేస్తున్నటువంటి ఘన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాదు ఈరోజు రైతాంగానికి సంబంధించి 4 విడతలలో మీ అకౌంట్లలో వేస్తామని చెప్పి ఈ రోజు మొట్టమొదటిగా దాదాపుగా 90 లక్షల మంది ఆడపడుచులకి 10 నుంచి 15,000 రూపాయలు ఇప్పటికే వాళ్ళ అకౌంట్లలో వేస్తాం. మరో బ్రహ్మాండమైనటువంటి వాగ్దానం చేశాడు ఆయన చంద్రబాబు ఎన్నికల ముందు. ఇంటింటికి ఉద్యోగం లేకపోతే 2,000 నిరుద్యోగ భృతి అని చెప్పి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆఖరిలో కొంతమందికి నిరుద్యోగ భృతి పేరుతో మళ్ళీ మోసం చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1-2 కాదు సోదరులారా, దేశంలో ఎక్కడ లేని విధంగా 4 లక్షల మందికి ఈరోజు సచివాలయాల్లో ఉద్యోగస్తులుగా వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చి మన కుటుంబ సభ్యుల్ని మన ఊర్లలో ఈరోజు ప్రతి ఊర్లో కూడా కనీసం 5 నుంచి 10 మంది ఈరోజు సచివాలయ ఉద్యోగులతోనే వాలంటీర్లుగా అయితేనేమి ఈరోజు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఎన్నో చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం, పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, రైస్ కార్డు ఇచ్చే కార్యక్రమం, 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ లబ్ధి, అమ్మఒడి కార్యక్రమం, ప్రతి పేదవాడికి కూడా చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ అయితే నేను స్కాలర్షిప్ అయితే నేను ఇవన్నీ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం సంవత్సరం కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలిగాం. మరి ఈరోజు కావేరీ నియోజకవర్గం కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర మన నియోజకవర్గంలో 5 రోజుల పాటు మనందరం కూడా ఆయన వెంట నడిచినాం. బ్రహ్మరథం పట్టాం. ఆయనకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కబుర్లో ఆయన పాదయాత్ర. మన పాదయాత్ర పొడుగునా కబురు సమస్యలన్నీ కూడా ఆయనకు వివరంగా చెప్పాం. మనం చెప్పినటువంటి ప్రతి సమస్యను కూడా ఈరోజు ఆయన దగ్గరుండి మరో పరిష్కారం చూపిస్తా ఉన్నారు. అమ్మా మాకు బైపాస్ రోడ్డు కావాలి అంటే సంవత్సరం తిరగకుండానే ఈరోజు పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. అదేవిధంగా అన్నింటిలో గురించి అడిగాం. అలా కుట్టానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు చంద్రబాబు. మా నియోజకవర్గాన్ని అందరికీ సంవత్సరం ఒక చుట్టూ కూడా వాడుకోకుండా పోలీసులను దగ్గర పెట్టి నీళ్లని కుట్టానికి తరలించుకున్నారని చెప్తే మరి ఈ సంవత్సరం మన అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ రోజు కాలంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువులను కూడా ముందు సంవత్సరం నింపాం. పెద్దవారిపల్లి చెరువు దగ్గర నుంచి మునుగుపెట్టి గోళ్ళవారిపల్లి చెరువు, చీమటమానిపల్లి చెరువు, చెరువులు అన్ని చెరువులు కూడా ముందు సంవత్సరం నీళ్లు ఇచ్చాం.
మళ్ళీ ఈ సంవత్సరం మొదలు పెట్టాం. ఈరోజు కాలంలోకి నీళ్లు వచ్చినాయి. వచ్చే 2-3 మాసాల్లో ప్రతి చెరువును కూడా మళ్ళీ నింపే కార్యక్రమం చేస్తామని మీకు అందరికీ కూడా సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మండల ప్రజల చిరకాల కోరిక సీజీ ప్రాజెక్టుకు నీళ్ళలోకి ఎండిపోయే ప్రాజెక్టులు అందరూ సహాయ సూచనలతో అందరి ఆశీర్వాదంతో ఈరోజు దానికి భూమి పూజ కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే సీజీ ప్రాజెక్టు కూడా నిర్మించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు సూర్యుడు అభివృద్ధి అంటే ఏంటో కేవలం ఈ సంవత్సరంలోనే చూపించాం మనం. 13 సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లన్నీ కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో కుగ్రామాలకన్నింటికి కూడా రోడ్లు వచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆసుపత్రులు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. స్కూళ్ళన్నీ నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం రోజుల్లో పూర్తి చేస్తాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ పొండి ప్రజల్లోకి పొండి ఈ సంవత్సరంలో మనం చేసినవన్నీ కూడా కరెక్ట్ గా చేసామా లేదా, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి అని చెప్పి మీ అందరూ సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క మోసాలు ఈరోజు నిన్న సంఘటన ఎక్కడ జరిగితే మైనారిటీల పైన, బీసీల పైన, ఎస్సీల పైన ఈరోజు మొదలు కన్నీరు గారుస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాల అధికారంలో ఉంటే ఏ రోజు కూడా అతనికి ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. అదేవిధంగా ఒక ఎస్టీకి మంత్రి పదవి ఇవ్వాలని 5 సంవత్సరాలు కూడా అతనికి ఆలోచన రాలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు నుంచే ఈరోజు ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఇచ్చాం. అదేవిధంగా ఒక ఎస్టీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఇచ్చాం. కేబినెట్ లో దాదాపు 60% పైసలకు ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీలోనే ఒక చట్టం చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు 50% పైసలకు పార్టీ నామినేటెడ్ పదవులను, పార్టీ నామినేటెడ్ పదవులను శాశ్వతంగా వాళ్లకు హక్కు కల్పిస్తూ ఈరోజు చట్టం చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందుకే ఈరోజు కదిరి నియోజకవర్గంలో కూడా ఎన్నడూ లేని విధంగా కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మనం ఒక బీసీ సభ్యుని నియమించుకున్నాం. తనకల్లి మార్కెట్ యార్డ్ ఒక ఎస్సీ మహిళను ఇవ్వగలిగినాం. దాదాపుగా 6 మంది ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మైనారిటీ డైరెక్టర్గా ఇవ్వగలిగిన, కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వగలిగినాం. అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు సంబంధించి దాదాపుగా 55 కోట్ల రూపాయలతో కదిరిలో అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క దళిత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో కర్నూలు జిల్లా నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాంపై దొంగతనం నింద మోపి పోలీసు వారు పెట్టినటువంటి టార్చర్ని తట్టుకోలేక, వారు చేసిన అవమానాన్ని భరించలేక కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీనికి కారణమైనటువంటి పోలీసు వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కదిరి జీవీమెన్ సర్కిల్లో జై భీమ్ నారాయణస్వామి రాస్తారోకో చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మశాంతి కలగాలంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి. జరిగేంత వరకు ఉద్యమాన్ని ఆపము అంటున్న జై భీమసేన నారాయణస్వామి మరియు తనకల్లు జై భీమసేన నాయకులు అనిల్, అభిలాష్. ఈరోజు చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు చాలా మంచి ఏంటో అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో ఈ నంద్యాలలోనే జరిగే సంఘటన చాలా బాధ అనిపిస్తుంది. మన ఆటో డ్రైవర్ అయిన అబ్దుల్ సలాం ఆయనకి చాలా మంచిగా లోపల బాధతో ఈరోజు సూసైడ్ చేసుకుందంటే చాలా బాధ అనిపిస్తుంది. పెట్టి ఆయన పరుగుతోనే తట్టుకోలేక వాళ్ళ ఫ్యామిలీతో అందరూ కలిసి ఈరోజు సూసైడ్ చేసుకున్నారు. చాలా సిగ్గుతో మాట ఈ విషయం అంటే ఎందుకు ఇవన్నీ జరిగింది నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఈ పోరాటం జై భీమసేన తరఫు నుంచి ఇది సాగుతూ ఉంటుంది. అందరికీ జై భీమ్, జై భీమసేన. I want justice. 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 జై భీమ్ సంస్థ నుండి మాకు ఇలా అబ్దుల్ సలాం గారికి ఇక్కడ నంద్యాలలోనే ఆయన దొంగతనం చేయకుండానే ఆయన దొంగతనం మోపి అతని అన్ని
చేశారు. కానీ ఆయన ఒక దొంగతనం చేయలేదు కాబట్టి అతను బాధ తట్టుకోలేక మొత్తం 4 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాపం చనిపోయారు. వారిని ఎవరు అయితే వారిని హింసించారో వారికి వెంటనే శిక్ష పడాలి. శిక్ష పడేంత వరకు ఈ చైతన్యం తరపు నుంచి పోరాటం చేస్తూనే ఉంటాం. I want justice. I want justice. I want justice. I want justice. అనంతపురం జిల్లా కదిరి. ఇటీవల కర్నూలు జిల్లాలో పోలీసుల వేధింపులతో చేయని నేరానికి మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య. కారకులైన నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని కందికుంట వెంకట ప్రసాద్ ఇంటి దగ్గర నుండి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబమైనటువంటి అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాల పట్టణానికి చెందిన సీఏ సోమశేఖర్ రెడ్డి, అలాగే హెడ్ కానిస్టేబుల్ గంగాధర, వీరిద్దరూ కలిసి ఫాల్స్ కేసు పెట్టి, దొంగతనం ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళను హరాస్మెంట్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా ఎంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారో ఆ కుటుంబం నలుగురు ఉంటే నలుగురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన జరిగి 3వ తేదీ జరిగితే రాష్ట్రమంతా మైనార్టీ సోదరులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ ఆ కుటుంబానికి సంఘీభావం తెలపాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే 7వ తేదీ వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చక్రపాణి రెడ్డి కానీ, స్థానిక ఎంపీ కానీ ప్రభుత్వం తరఫున, ఎందుకంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన తప్పు, ప్రభుత్వమే నేరస్తుడు, ప్రభుత్వం చేసిన తప్పుకు ఒక కుటుంబం బలి అయితే 3వ తేదీ ఆత్మహత్య చేసుకుంటే 7వ తేదీ వరకు కూడా ఏ ఒక్కరూ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయిన పాపాన పోలేదు. 7వ తేదీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అందరూ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించే నాటకం ఆడితే వీళ్ళు పరామర్శించడానికి వెళ్లిన 2 గంటల్లోపే అరెస్టు చేయబడిన సీఐ సోమశేఖర్ రెడ్డి బెయిల్ మీద విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే ప్రశ్నిస్తున్నాం మేము, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? ఎవరైతే అసలు నేరస్తులు ఉన్నారో వారిని దాచడానికి మీరు ఆడుతున్న జగన్నాటకం రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులు అందరికీ తెలిసిపోయిందని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ మాత్రమే కాదు, వాళ్ళను ప్రేరేపించినటువంటి వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అనుచరులను, జ్యువెలరీ షాపు ఓనర్ అయినటువంటి వర్మను వెంటనే వారి మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో బాధిత కుటుంబం, అబ్దుల్ సలాం కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం చేసినటువంటి వ్యక్తులను శిక్ష పడేంత వరకు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి జగన్నాటకానికి ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం. తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు. ఏవైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఓట్లతో మీరు గద్దెనెక్కారో ఈరోజు కేవలం మీ సంపాదన కోసము, మీ వర్గం కోసము ఆనగారిన వర్గాలను ఆడదొక్కే విధంగా మీ పరిపాలన ఉంది. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఒక సందర్భము, సమయం వచ్చింది. అబ్దుల్ సలాం కుటుంబం పట్ల, అబ్దుల్ సలాం కుటుంబమే కాదు, ఆ కుటుంబానికి యావత్ మైనార్టీలకు జరిగిన అన్యాయంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ భావిస్తూ ఉన్నారు. మీకేమాత్రం మైనార్టీల మీద అభిమానం ఉంటే
ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అతన్ని అరెస్ట్ చేపేయండి. అప్పుడు మీకు మైనార్టీ సోదరులు మిమ్మల్ని విశ్వసిస్తారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఇంతటితో ఇది సమస్య ముగిసిపోలేదు. నేరస్తులకు శిక్ష పడేంత వరకు రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కదిరి నియోజకవర్గ కందికొండ వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నేరస్తులను శిక్ష పడేంత వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిద్రపోరు అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లను దండుకొని ప్రభుత్వం స్వీకరించి యావత్ మైనార్టీ కాదు బడుగు బలహీన వర్గాల వనకు దొక్కిన నాయకుడు ఎవరున్నా ఈ రాష్ట్రం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మైనార్టీ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి స్పందన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చీప పుట్టినట్టు కూడా కానీ లేదు. యావత్ ముస్లిం సోదరులకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం లేదు? మేము ఒకటే అడుగుతున్నాము, బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కందిగుట్ట గారి నాయకత్వంలో మేము పోరాటం సాగిస్తాము. నేరస్తులను వెంటనే శిక్షించాలని మేము ఈ పత్రికాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎంపీ అనుచరులు కానీ నంద్యాలను చేసిన దౌర్జన్యానికి వాళ్ళకు వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలుగుదేశం. రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్పని ఏదో కళ్ళవల్లి మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కుట్రలు కుతంత్రాలు నేరాలు ద్రోహాలు ఇవన్నీ మాత్రం అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళందరికీ కేసులు పెట్టి వాళ్ళు భయభ్రాంతులు చేసి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు పాపం వారు అబ్దుల్ సలాం వారు వాళ్ళకి ఎంత క్షోభ పెట్టింటే వాళ్ళు రైలు కింద పడి ప్రాణాలు ఒక మనిషి ప్రాణం తీసుకోవాలంటే ఎంత బాధపడింటేనో ఎంత క్రోధం వాళ్ళు చేసింటేనో తప్ప వాళ్ళు చేసుకోరు. వాళ్లకు ఆ సిఐ సోమశేఖర్ రెడ్డి ఇవాళ గంగాధర్ వీళ్ళిద్దరూ అంతా వాళ్ళ పైన కక్ష సాధింపు ఏముందో ఏమో తెలీదు. ఆ గవర్నమెంట్ ఈరోజు ఉంటుంది, రేపు మళ్ళీ పోతుంది. మా గవర్నమెంట్ కూడా వస్తుంది. ఇవన్నీ ఒక లెక్కలు. ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వీరందరూ కూడా ఈ చిట్టాలో వీళ్ళందరూ ఉంటారు. ఎప్పటికీ కూడా పాపం వాళ్ళు ఆ ఆత్మశాంతి కోసం అని చెప్పనేసి మేము ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ మా కందికుంట వెంకటప్రసాదన్న గారి ఇంటి వద్ద నుంచి ఇక కూలే ఉద్యమం వరకు ర్యాలీగా వచ్చేసి ఒక్క అవకాశం అని చెప్పి అందులో ఎక్కినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గీయుల పైన జరుగుతున్న దాడులు ఏ రూపంలో జరుగుతున్నాయో అందరికీ తెలిసినదే. ఒకనొక పేదరికమైన కుటుంబం అబ్దుల్ గారి కుటుంబము ఆటో తోలుకుంటూ జీవనం గడిపిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వారు ఆత్మహత్యకు గురి కావడం జరిగింది. కేవలం 12 గంటల్లోనే సిఐ సోమశేఖర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ గారు 12 గంటల వ్యవధిలోనే బెయిల్తో గడ్డకు రావడం జరిగింది. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు ఒక రెడ్డి అనే పేరు ఉన్న దాని వల్లనే మీరు బెయిల్ మంజూరు చేయడం జరిగిందా లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల పైన జరుగుతున్న దాడులను తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం కందికొండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో అబ్దుల్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. తలుపుల మండలం అఖిలపక్ష ఆధ్వర్యంలో నంద్యాలలో జరిగిన ఘటన సలాం కుటుంబానికి న్యాయం జరగాలని, అదేవిధంగా సీఐ హెడ్ కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, అజ్మతుల్లా, జయచంద్ర, పండు తదితర నాయకులు పాల్గొన్నారు. కానీ ఎరగని సంఘటన జరిగింది. మరి ఒక పేద కుటుంబంలో అబ్దుల్ అనే వ్యక్తి దాదాపుగా 55-60 ఏళ్ళు వయసు కలిగిన వ్యక్తి ఒక ఆటో డ్రైవర్గా ఆయన జీవిస్తున్నాడు.
పెట్టుకొని టౌన్లో ఆటో నడుపుకొని వాళ్ళ కుటుంబాన్ని పూజించుకుంటున్నారు. మరి అలాంటి వ్యక్తికి మరి ఆటోలో ఎంతోమంది ఎక్కుతూ దిగుతూ ఉంటారు. మరి ఒక వ్యక్తి ఒక పెద్ద భూస్వామి మరి ఆయన ఆటోలో పెద్ద డబ్బు పెట్టామని చెప్పి అబ్దుల్ కలాం మీద కక్ష పెట్టుకొని మరి పోలీస్ స్టేషన్లో వేయించి మరి ఆయనకు చిత్తహింసలు పెట్టారు. మరి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఒక ఆటో డ్రైవరు. మరి ఆయనకు పురోముల రామచంద్ర నాకు ఆ డబ్బు చాలా తెలీదు, ఆ పంచాయతీ తెలియదంటే ఆయన పాత కక్షలు మనసులో పెట్టుకోవడానికి తీవ్ర అన్యాయం చేసిన డిపార్ట్మెంటు వాళ్ళు సస్పెండ్ చేసి చేతులు జరుపుకుంటున్నారు. మరి అమరావతిలో దాదాపు 330 రోజుల మంది టీచర్స్ అంటే కొంతమంది రైతుల మీద కేసు పెడితే వాళ్ళకి ఇప్పటికీ బెయిల్ రాలే. మరి వీళ్ళకి మాత్రం 24 గంటలు దాటగానే వెంటనే బెయిల్ వచ్చింది. మరి 24 గంటల్లో బెయిల్ వచ్చిందంటే రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్లా లేనిట్లా అని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి అబ్దుల్ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో అబ్దుల్ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఇంకా అందరినీ కలుపుకొని మైనార్టీ సోదరులే కాదు బీసీ ఎస్టీ మైనార్టీ సోదరు అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పని అన్యాయం అయితే మన రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉందా లేదనేది కూడా అందరికీ తెలిసిపోతుంది ఈరోజు. మరి అదేవిధంగా ఈరోజు అబ్దుల్ సలాం గారు ఒక బంగారు దుకాణంలో గుమస్తగా పని చేస్తూ ఉంటే ఆడ ఏదో దొంగతనం జరిగిందనే ఉద్దేశంతో అతని పైన కేసు పెట్టి అతనికి జైలు పంపించడం జరిగింది. మరి ఆ విధంలో కూడా కేసులు పెట్టుకున్న తర్వాత అతను పోయి వారానికి ఒక తూరి సంతకం పెట్టేసి ఇంటికి పోతా ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం జరుపుకోవడానికి ఒక ఆటో తీసుకొని ఆ ఆటో పైన కుటుంబాన్ని పోషించుకోవడానికి అతను నడుపుకుంటా ఉంటే 70,000 రూపాయలు చోరీ జరిగిందని చెప్పి మళ్ళా ఒక కేసు సృష్టించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలు ఇంతవరకు ఏం చేస్తున్నాయని చెప్పి అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఈ పొద్దు అతను దొంగతనం చేసిన వాడైతే బిడ్డకొచ్చి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మకు అటువంటి వాళ్ళు మరి ఇతరులోనే చనిపోవడానికి కారణం తీసుకోవాలి కానీ నలుగురు చనిపోవడానికి కారణం ఎందుకు తీసుకుంటాడని చెప్పని ఒక ఆంపక్షాధ్యాలంలో ఈ పొద్దు మేము తెలియజేస్తాం. మరి దొంగతనం చేసినాడు దోషి ఉన్నాడు అని చెప్పని ఒక సిఐ ఒక కానిస్టేబుల్ అతన్ని భయంకరంగా హింసిస్తూ ఉంటే ఆ హింస మేము పడలేమని చెప్పని వాళ్ళ కుటుంబం అంతా ఒక ఐక్యతంగా ఉండి మేము చనిపోతాము అంటే మేము కూడా చనిపోతామని చెప్పిన భార్య పిల్లలతో కూడా దేరిపోద్దు ఒక ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలు ఇంతవరకు కూడా ఆ పైన ఏమి చర్య తీసుకోకుండా ఒక సిఐ మీద ఒక కానిస్టేబుల్ మీద రిపోర్ట్ ఈ ప్రభుత్వం నిలిచే వైఖరి అని చెప్పని తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.